కెనెటికట్లో చిన్న మ్యూజియం ఉంది. పబ్లిక్ ఎవరికీ మ్యూజియంలోకి వెళ్ళే అనుమతి లేదు. గ్లాస్ బాక్స్లో ఒక బొమ్మ కూర్చొని ఉంటుంది. బాక్స్ మీద వార్నింగ్ సైన్ ఉంది. బొమ్మని బాక్స్లో పెట్టిన వ్యక్తి 2019లో చనిపోయింది. ఇప్పుడు ఆ బొమ్మని ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కావట్లేదు. బొమ్మ ఒక్కటే కాదు, మ్యూజియంలో చాలా వస్తువులు ఉన్నాయి. ప్రతి వస్తువుకి ఒక కథ ఉంది. ఇవాళ నేను మీకు కాంజూరింగ్ మూవీస్లో చూపించలేని డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఇవి ఎడ్ లొరైన్ లైఫ్లో నిజంగా జరిగిన కథలు. మీరు కాంజూరింగ్ యూనివర్స్ మూవీస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ వీడియో అయ్యాక అవి చూడండి. ఎడ్ వారెన్ కెనెటికట్లో 1926 సెప్టెంబర్ రోజున పుట్టాడు. తన నాన్న పోలీస్ ఆఫీసర్. ఎడ్ జీవితం అందరి పిల్లలలా లేదు. ఎడ్కి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఏదో ఉంది. గోడల మీద నీడలు కనిపిస్తున్నాయి. ఎవ్వరూ లేకపోయినా తలుపులు తెరుచుకుంటున్నాయి. మెట్ల మీద ఏదో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ అక్కడ ఏమీ కనిపించట్లేదు అని చెప్పాడు. ఎడ్ నాన్న అలాంటివేవీ నమ్మలేదు. ఎడ్ని కొట్టి అవి నిజం కాదు, వాటి గురించి మాట్లాడొద్దు అని తిట్టాడు. ఎడ్కి ఇంకా ఏవో కనిపిస్తున్నాయి, కానీ ఎవ్వరికీ చెప్పడు. ఎడ్ టీనేజ్లో ఉన్నప్పుడు తనకి దెయ్యాలు, పాడుబడ్డ ఇల్లు అంటే ఇంట్రెస్ట్ ఉండేది. వాటి డ్రాయింగ్స్ గీసి ఇంటింటికి వెళ్ళి అమ్మేవాడు. అప్పుడే తనకి లొరైన్ రీటా మోర్గన్ పరిచయమైంది. లొరైన్ సైలెంట్గా ఉంటుంది. తనకి దేవుడి మీద నమ్మకం ఉంది. రోజూ చర్చ్కి వెళ్తుంది. తన దగ్గర కూడా ఎవ్వరికీ చెప్పని సీక్రెట్ ఉంది. తనకి ఎవ్వరికీ కనిపించనివి కనిపిస్తాయి. దెయ్యాలు, భూతాలు కాదు, మనుషుల చుట్టూ ఆరా కనిపిస్తుంది. ఎవరూ లేని రూమ్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి ఎవరైనా మనల్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తనకి అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎడ్ లొరైన్ ప్రేమలో పడతారు. 1945 ఎడ్కి 17 ఏళ్ళు, లొరైన్కి 16 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి హాంటెడ్ హౌసెస్కి వెళ్ళేవారు. ఎవరూ వాళ్ళని పిలవలేదు. దెయ్యాలని బదిలించాల్సిన బాధ్యత మాది అనుకుంటారు. ఎడ్ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి లొకేషన్ గురించి తెలుసుకొని ఇంట్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాడు. లొరైన్ తనకి ఉన్న పవర్తో అక్కడ ఉన్న శక్తితో కమ్యూనికేట్ అవుతుంది. ఎడ్ లొరైన్ వాళ్ళని డీమనాలజిస్ట్ అని పిలవమంటారు. వాళ్ళిద్దరికీ సర్టిఫికేట్స్ లేవు, డిగ్రీ లేదు. సర్టిఫికేట్స్ లేని వాళ్ళని నమ్మకూడదు అని కొంతమంది విమర్శించేవాళ్ళు. కానీ ఇంకొంతమంది వాళ్ళకి సమస్యలుంటే ఎడ్ లొరైన్ని పిలిచేవారు. ప్రీస్ట్, పోలీస్ పరిష్కరించలేని సమస్యలు ఎడ్ లొరైన్ పరిష్కరించేవాళ్ళు. 60 ఏళ్లలో ఇద్దరూ కలిసి 10,000కి పైగా కేసెస్ సాల్వ్ చేశాము అన్నారు. హార్వర్డ్ లాంటి పెద్ద యూనివర్సిటీస్లో లెక్చర్స్ ఇచ్చారు. టీవీ ప్రోగ్రామ్స్కి గెస్ట్గా వెళ్ళారు. పుస్తకాలు రాశారు. వాళ్ళ ఇంట్లో మ్యూజియం కట్టుకున్నారు. మ్యూజియంలో శపించబడిన వస్తువులు, చేతబడిలో వాడిన వస్తువులు, దెయ్యం ఆవహించిన వస్తువులు ఉంటాయి. ఎడ్ లొరైన్ సాల్వ్ చేసిన కేసెస్లో ఫేమస్ కేసెస్ ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 1970 రాజర్ క్యారోలిన్ ఫ్యామిలీ రోడ్ ఐలాండ్లో ఫామ్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళకి 5 ఆడపిల్లలు. పెద్ద కూతురు ఆండ్రియా 11 ఏళ్ళు, చిన్న కూతురు ఏప్రిల్ 5 ఏళ్ళు. ఫ్యామిలీ చాలా ఏళ్ళు డబ్బులు కూడబెట్టుకొని ఫామ్ హౌస్ కొన్నారు. రేట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇంట్లో షిఫ్ట్ అయిన కొంతకాలంలోనే వింతగా జరగడం మొదలయ్యాయి. ఇంట్లో కుళ్ళిపోయిన వాసన వచ్చేది. అన్ని గడియారాలు సరిగ్గా అర్ధరాత్రి 3 గంటలకి ఆగిపోతున్నాయి. 5 పిల్లలకి ఎవరో కనిపిస్తున్నారు. ఒక కూతురు, ఒక అబ్బాయి నా ఫ్రెండ్ అయ్యాడు, మేమిద్దరం ఆడుకుంటున్నాము అంటుంది. ఇంకొక కూతురు, ముసలతను నా రూమ్ మూలలో కూర్చొని నన్ను చూస్తున్నాడు అంటుంది. అందరికీ పాతకాలం బట్టలు వేసుకొని ఉన్న ఆమె కనిపిస్తుంది. ఆమె మొహం భయంకరంగా ఉంటుంది. పిల్లల అమ్మ క్యారోలైన్ ప్రవర్తన మారిపోయింది. ఫ్యామిలీతో సరిగ్గా ఉండట్లేదు. తన వాయిస్లో కాకుండా వేరే వాయిసెస్లో మాట్లాడుతుంది. వాళ్ళు దిగిన ఇంటికి హిస్టరీ ఉంది.
చాలా సంవత్సరాల క్రితం ఆ చోటలో సూసైడ్స్, మర్డర్స్ జరిగాయి. పాతకాలం బట్టలు వేసుకున్న ఆమె బాత్షెబా షర్మన్ 1800స్లో ఈ ప్రాపర్టీలో ఉంది. తనని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంత్రగత్తె అనేవాళ్ళు. ఆమె ఒక పిల్లవాడిని బలిచ్చింది అని చెప్పారు. 1973లో క్యారోలిన్ ఫ్యామిలీ ఉన్న ఇంటికి ఎడ్ లోరెన్ వెళ్లారు. క్యారోలిన్ మీద ఎక్సోర్సిజం చేశారు. కాంజూరింగ్ సినిమాలో ఎక్సోర్సిజం తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయింది అని చూపించారు. అది నిజం కాదు. ఎక్సోర్సిజం తరువాత క్యారోలిన్ పరిస్థితి ఇంకా దారుణంగా అయింది. తనని చూసి ఫ్యామిలీకి భయం వేసేది. క్యారోలిన్ భర్త రాజర్ ఎడ్ లోరెన్తో, మీరు వెళ్ళిపోండి, మీ వల్ల క్యారోలైన్కి బాగవ్వడం కాకుండా ఇంకా చెడిపోతుంది అని ఇద్దరిని పంపించేశాడు. క్యారోలైన్ ఫ్యామిలీకి ఇల్లు మారడానికి డబ్బులు ఉండవు. అదే ఇంట్లో 9 సంవత్సరాలు ఉన్నారు. డబ్బులు వచ్చాక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పెద్ద కూతురు ఆండ్రియా ఇంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి బుక్ రాసింది. హౌస్ ఆఫ్ డార్క్నెస్, హౌస్ ఆఫ్ లైట్. ఇంటర్వ్యూస్ ఇచ్చింది. సినిమాలో కొంత మాత్రమే చూపించారు. నిజానికి చాలా జరిగాయి, అన్నీ సినిమాలో లేవు అని చెప్పింది. "1917లో ఒక ఆమె యాన్ డాల్ని కొని తన కూతురు డానాకి బహుమతిగా ఇచ్చింది. డానా కాలేజ్ స్టూడెంట్, తన రూమ్మేట్ యాంజీ. ఇద్దరూ యాన్ డాల్ కదలడం గమనించారు. పొద్దున బెడ్ మీద పెట్టి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేసరికి బొమ్మ కుర్చీలో కూర్చుని ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నోట్స్ రాయడం మొదలయ్యాయి. ఇంట్లో చిన్న కాగితాల మీద హెల్ప్ మీ అని చిన్న పిల్లల హ్యాండ్ రైటింగ్లో రాసి ఉంటుంది. ఒకరోజు డానా ఫ్రెండ్ తన ఇంటికి వచ్చాడు. బొమ్మ తన మీద దాడి చేసింది అని చెప్పాడు. తన ఒంటి మీద దెబ్బలు కూడా ఉన్నాయి. డానా భూత వైద్యురాలిని పిలిచింది. ఆమె యానబెల్ హకిన్స్ అనే అమ్మాయి ఆత్మ బొమ్మలో ఉంది. ఇక్కడే తను చనిపోయి ఆత్మగా మారింది. ఒంటరిగా ఫీల్ అవుతుంది. తనకి మీరు నచ్చారు, ఇక్కడే మీతోనే ఉంటాను అంటుంది అని చెప్పింది. డానాకి ఆత్మ మీద జాలి వేసి బొమ్మలోనే వాళ్లతో ఉండడానికి అనుమతి ఇచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత యానబెల్ డానా యాంజీని ఇబ్బంది పెడుతుంది. ఇంక వేరే దారి లేక ఎడ్ లోరెన్ని పిలిచారు. ఎడ్ బొమ్మని చూసి, డాల్లో ఉన్నది ఆత్మ కాదు, డీమన్. యానబెల్ ఆత్మని వాడుకొని మిమ్మల్ని ఆవహించాలని చూస్తుంది అని చెప్పాడు. యానబెల్ డాల్ని వాళ్లతో తీసుకువెళ్ళి ఇంట్లో మ్యూజియంలో పెడతారు. వెళ్లే దారిలో కార్ ఆగిపోవడం, లైట్స్ పనిచేయకపోవడం జరిగాయి. ఎడ్ డాల్ మీద హోలీ వాటర్ చల్లుతూ ఉన్నాడు. యానబెల్ డాల్ని గ్లాస్ బాక్స్లో పెట్టి లాక్ చేశారు. ప్రీస్ట్ వచ్చి ప్రార్థన చేశాడు. గ్లాస్ ముందు వార్నింగ్, తెరవద్దు అని బోర్డు ఉంటుంది. మ్యూజియంలో టూర్కి వచ్చిన ఇద్దరు యానబెల్ని చూసి నవ్వి ఇది నిజం కాదు అని బొమ్మని వెక్కిరించారు. తరువాత తెలిసింది ఏంటంటే వెక్కిరించిన అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇంకొక అతనికి గాయాలయ్యాయి. ఇప్పటికీ యానబెల్ డాల్ మ్యూజియంలో గ్లాస్ బాక్స్లోనే ఉంది. నవంబర్ 13, 1974 రానాల్డ్ జూనియర్ అనే అతను రాత్రి గన్ తీసుకొని తన ఫ్యామిలీలో 6 మందిని నిద్రపోతున్నప్పుడు షూట్ చేసి చంపేశాడు. పోలీస్కి 6 బాడీస్ బెడ్ మీద మొహం కిందకి ఉంచి పడుకొని కనిపించాయి. రానాల్డ్ షూట్ చేసినప్పుడు ఆ శబ్దానికి ఎవరూ లెగవలేదు. నిద్రపోతూనే ఉన్నారు. పక్క ఇంటి వాళ్ళకి కూడా ఏమీ వినిపించలేదు. గన్తో 6 సార్లు షూట్ చేసినా ఎవరూ ఎందుకు నిద్ర లెగిచి పారిపోవడానికి ప్రయత్నించలేదు అని పోలీస్ కనిపెట్టలేకపోయారు. రానాల్డ్ని అరెస్ట్ చేశారు. లాయర్ కోర్టులో రానాల్డ్కి వాయిస్ వినిపించి ఫ్యామిలీని చంపేయమని చెప్పాయి. అందుకే రానాల్డ్ అలా చేశాడు అని చెప్తాడు. కానీ కోర్టు ఒప్పుకోదు. రానాల్డ్కి జీవిత ఖైదు వేశారు. 2021లో రానాల్డ్ జైల్లో చనిపోయాడు. మర్డర్ జరిగిన 13 నెలల తరువాత లెడ్స్ ఫ్యామిలీ రానాల్డ్ ఇంట్లో దిగారు. జార్జ్, క్యాథీ 3 పిల్లలు. వాళ్ళకి ఇంట్లో జరిగిన మర్డర్స్ గురించి తెలుసు. రెంట్ తక్కువగా ఉంది అని షిఫ్ట్ అయ్యారు. 28 రోజులు ఇంట్లో ఉండగలిగారు. ఆ 28 రోజులు జార్జ్ రోజు రాత్రి 3:15 లెగిచేవాడు. మర్డర్స్ జరిగింది ఇదే సమయంలో. రోజు రోజుకి జార్జ్ ప్రవర్తన మారింది. రానాల్డ్ లాగా ప్రవర్తిస్తున్నాడు. క్యాథీకి పీడ కలలు వస్తున్నాయి. పిల్లలు నిద్రలో నడుస్తున్నారు.
ఒకరోజు రాత్రి లట్స్ ఫ్యామిలీ అవసరమైన లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు. మంచాలు, బీరువాలు, బట్టలు అన్నీ వదిలేశారు. ఇంకెప్పుడూ తిరిగి రాలేదు. 1976లో ఎడ్ లొరైన్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు. రాత్రి ఆత్మలతో మాట్లాడడానికి ప్రయత్నించారు. అప్పుడు కెమెరాలో ఒక చిన్న అబ్బాయి డోర్ దగ్గర నిలబడి ఉండడం రికార్డ్ అయింది. ఇప్పటికీ అబ్బాయి ఎవరో తెలియదు. చాలా సంవత్సరాల తరువాత రానల్డ్ లాయర్ ఇంటర్వ్యూలో నేను జార్జ్ కలిసి కథ క్రియేట్ చేశాము. ఇంట్లో ఏమీ జరగలేదు. రానల్డ్ కేస్కి హెల్ప్గా ఉండమని నేను జార్జ్ని అడిగాను అన్నాడు. జార్జ్ క్యాథీ ఒప్పుకోలేదు. చనిపోయేదాకా మేం చెప్పేది నిజంగా జరిగింది, అబద్ధం కాదు అన్నారు. ఎడ్ లొరైన్ కూడా ఇంట్లో ఏదో ఉంది అని చెప్పారు. 1977 ఆగస్ట్. పెగ్గీ హడ్సన్ అనే ఆమె, మా ఇంట్లో ఏదో జరుగుతుంది, మా పిల్లలకి ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉంది అని పోలీస్కి కాల్ చేసింది. పోలీస్ వస్తారు. వాళ్ళ కళ్ళ ముందే పెద్ద కుర్చీ కదులుతుంది. ఎడ్ లొరైన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. కేసు పెగ్గీ కూతురు జానెట్ చుట్టూనే తిరిగింది. జానెట్కి 11 ఏళ్ళు. జానెట్ తన వాయిస్లో కాకుండా అబ్బాయి వాయిస్లో మాట్లాడుతుంది. నా పేరు బిల్, నేను ఇంట్లో సోఫాలో చనిపోయాను అంటుంది. పోలీస్ జానెట్ చెప్పేది నిజమో కాదో చెక్ చేశారు. నిజంగా విలియం అనే అతను ఆ ఇంట్లో ఉండేవాడు. జానెట్ చెప్పినట్టుగానే సోఫాలో చనిపోయాడు. రాత్రి జానెట్ గాలిలో ఎగరడం కెమెరాలో రికార్డ్ అయింది. ఇంటి పక్కన వాళ్ళు జానెట్ తన అక్క దూరంగా పడడం చూశాము అన్నారు. లొరైన్ ఇంట్లో దెయ్యం ఉంది అని చెప్పింది. ఈ కేసులో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. పోలీస్ జానెట్ వస్తువులన్నీ కావాలనే కింద పడేయడం చూశారు. పిల్లలు భయపడకుండా ఆడుకుంటూ ఉన్నారు. జానెట్కి 50 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో నిజం చెప్పింది. అవును, కొన్ని పనులు నేనే కావాలనే చేశాను. నా ప్రవర్తనని పోలీస్ చూస్తూ ఉన్నారు. వాళ్ళని నమ్మించడానికి నేను అలా చేశాను. కానీ అబ్బాయి వాయిస్లో మాట్లాడడం నిజం. నేను కావాలని మాట్లాడలేదు. విలియం గురించి నాకు అసలు తెలియదు అని చెప్పింది. 1981 ఎడ్ లొరైన్ మొదటిసారి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. డేవిడ్ అనే అబ్బాయికి దెయ్యం పట్టింది. ఎడ్ లొరైన్ డేవిడ్ మీద ఎక్సోసిజం చేశారు. డేవిడ్ అక్క బాయ్ ఫ్రెండ్ ఆర్నీ కూడా అక్కడే ఉన్నాడు. ఎక్సోసిజం అప్పుడు డేవిడ్ పడే బాధ చూడలేక ఆర్నీ దెయ్యంతో డేవిడ్ని వదిలే, కావాలంటే నన్ను ఆవహించు అన్నాడు. ఫిబ్రవరి 1981 ఆర్నీ తన ఇంటి ఓనర్ని కత్తితో పొడిచి చంపేశాడు. మొదటిసారి కోర్టులో లాయర్ దెయ్యం ఆర్నీని హత్య చేపించింది అని వాదించాడు. కోర్టు ఒప్పుకోలేదు. ఆర్నీకి జైలు శిక్ష వేసింది. 5 ఏళ్లు జైల్లో ఉండి బయటికి వచ్చాడు. డేవిడ్ ఎడ్ లొరైన్ మా నుంచి డబ్బులు తీసుకోవడానికి అబద్ధాలు చెప్పారు అని కేసు వేశాడు. ఎడ్ లొరైన్ అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి, మేము అబద్ధాలు చెప్పట్లేదు అన్నారు. ఎడ్ లొరైన్ని చాలా మంది నమ్మలేదు. కానీ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అన్నీ రికార్డ్ అవుతాయి. విట్నెస్ కూడా చాలా మంది ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆగస్ట్ 23, 2006 ఎడ్కి 79 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయాడు. ఎడ్ చనిపోయాక లొరైన్ వర్క్ చేస్తూనే ఉంది. కాంజూరింగ్ సినిమాలు తీయడానికి సహాయం చేసింది. డాక్యుమెంటరీలో పాల్గొనింది. ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఏప్రిల్ 18, 2019 92 ఏళ్ళు ఉన్నప్పుడు లొరైన్ చనిపోయింది. కాంజూరింగ్ యూనివర్స్ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. లొరైన్ చనిపోయాక తన కూతురు జూడీ వారన్ మ్యూజియంని చూసుకుంటుంది. పబ్లిక్కి మ్యూజియం క్లోజ్ అయింది. మీరు ఎడ్ లొరైన్ వాళ్ళు సాల్వ్ చేసిన కేసెస్ని నమ్ముతున్నారా లేదా కామెంట్స్లో చెప్పండి. నేను ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.